హలో అందరికీ. మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి శుక్రవారం రోజు వచ్చింది కదా, అందుకని మధ్యలో అష్టదళ పద్మం వేసుకొని చుట్టూ ద్వారాల్లాగా వేసుకున్నాను. ఇంకా ద్వారాల ముగ్గు అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ వచ్చేసి మా వారు దీపారాధన చేస్తున్నారు. ఎందుకంటే గుడికి వెళ్ళడానికి నేను అన్నీ సర్దుకుంటున్నాను. కొంచెం త్వరగా వెళ్ళాలి అంటే కొంచెం హెల్ప్ చేయాలన్నమాట. ఇంకా ఈ పని తను తీసుకున్నాడు అంటే నాకు చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని గుడికి వెళ్ళడానికి నేను అన్నీ సర్దుకుంటున్నాను. టెంకాయ పూలు అవన్నీ కూడా. ఇంకా అల్లిన తులసి మాలలు ముందు రోజు నైటే పంపించేశానండి. ఎందుకంటే స్వామివారి అలంకరణకు తగినట్టు పూజారి గారు ముందు రోజే అన్ని మాలలు కూడా సెట్ చేసి పెట్టుకుంటారు అనేసి ముందు రోజే పంపించేస్తాను ఎప్పుడైనా సరే. ఇంకా ఇక్కడ మా పూజ అయిపోయింది, గుడికి వెళ్తున్నాం. ఉత్తర ద్వార దర్శనం అంటే కేవలం ఉత్తరం వైపున ఉండే ద్వారం నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అని అనుకుంటాం కదా. కానీ మొదటి నుంచి పద్ధతి ఎలా ఉంటుంది, అసలు మొదట స్వామిని ఎవరు దర్శించుకుంటారు, అసలు ఉత్తర ద్వార దర్శనం ఎలా ప్రారంభిస్తారు అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఈ పద్ధతి చాలా మందికి తెలియదండి. అంటే ఊర్లలో ఉండే వాళ్ళైతే చూస్తారు, కానీ సిటీలలో టౌన్లలో ఉండే వాళ్ళు ఎప్పుడో టయానికి వెళ్తారు, దర్శనం చేసుకొని వచ్చేస్తారు. అంతేగాని అసలు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం ఎలా అవుతుంది అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా. గోవుని తీసుకొచ్చి పూజించి ముందు గోమాత స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే మనందరం కూడా స్వామిని దర్శనం చేసుకుంటామండి. ముందు రోజు రాత్రి పువ్వులు తీసుకొచ్చి స్వామివారి అలంకరణ కోసము, ఇంకా గుడి అలంకరణ కోసము, ఉత్తర ద్వారము మొత్తం అంతా అలంకరించడం కోసము ఊర్లో కొంతమంది ఇవన్నీ కూర్చి ఇలా రెడీ చేసి పెట్టారండి. మనం కొంచెం ముందు వెళ్ళాము అంటే ఈ హడావిడిని కూడా చూసేయచ్చు. చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుందన్నమాట. వీళ్ళందరూ కూడా ముందు రోజే ఇవన్నీ కూర్చిపెట్టారు. ఇంకా ఏది ఎక్కడ వెయ్యాలి అని మాట్లాడుకుంటూ వేస్తున్నారనమాట. మరోవైపు స్వామిని కూడా అలంకరిస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి దర్శనం ప్రారంభించాలి అంటే మనకు ఆవు కావాలి. ముందు గోమాత పూజ చేసుకున్న తర్వాతనే ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం అవుతుందండి. అందుకనేసి ఆవును కూడా రెడీగా ఉంచుతున్నారు. కేవలం స్వామివారిని మాత్రమే చూడాలి అనుకుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. కానీ ఉత్తర ద్వార దర్శనం ప్రారంభము, ఇంకా గోమాత పూజ ఇవన్నీ చూడాలి, గుడి అలంకరణ ఇవన్నీ చూడాలి అనుకుంటే కొంచెం ముందు వెళ్తే మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి బయట ద్వారాన్ని ఎలా అలంకరించారు అని నేను మీకు చూపిస్తున్నాను. నేను చూపించడానికి వీడియో తీయలేదు, కానీ మరోవైపు కేసరి వండుతున్నారండి. అది గోధుమ రవ్వతో చేస్తారు కదా కేసరి, అది ప్రసాదం ఈరోజు. మామూలుగా అయితే కొన్నిసార్లు లడ్డు చేసేటోళ్ళు ఈ సంవత్సరము కేసరి వండుతున్నారు పక్కన. నేను అది తీయలేదు ఇంకా. ఇక్కడ దర్శనం కోసం అనేసి ఊర్లో వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. నేను కూడా కొంచెం మీకు చూపించడం కోసం అనేసి వీడియో తీసుకుంటున్నాను. స్వామివారి అలంకరణ, గుడి అలంకరణ అంతా పూర్తయిపోయిన తర్వాత గోవుతో పాటు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము. గోవింద నామాలతో గుడి చుట్టూ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఉత్తర ద్వారం ముందే గోవుని నిలబెట్టి పూజ చేసి హారతిచ్చి, ద్వారానికి కూడా హారతిచ్చి ద్వారాన్ని తెరుస్తున్నారు. ఇంకా కొంచెం అంత లోపల వైపు వెళ్ళాలి అంటే గోవు వెళ్ళట్లేదు. అందుకనేసి లోపలికి ఇంకో వేరే ద్వారం నుంచి లోపలికి వెళ్ళి అరటిపళ్ళతో ఎలాగోలా గోవునైతే లోపలికి వెళ్ళేటట్టు చేశారు. అంత హడావిడి ఉన్నా కూడా గోవు ఏమాత్రం బెదరకుండా బాగానే ఉందండి. అది ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్నవి అయితే కొంచెం బెదురుతాయి, కానీ ఇది బాగా పెద్ద ఆవు అయినా సరే ఏమనకుండా పూజకి ఇంకా లోపల కూడా ఎంత చక్కగా నిలబడిందో. అసలు మీరు స్టార్టింగ్లోనే చూసారు కదా, నన్ను కూడా ఫోటో తీయన్నట్టు చూస్తుంది. అది ఒక రకంగా హ్యాపీగా అనిపించింది. ఇలా జరుగుతుందన్నమాట. ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం ఇలా అవుతుంది. మొదటిగా ప్రవేశము ఇంకా దర్శనము కూడా గోమాతకే. తర్వాతనే మిగిలిన వాళ్ళందరూ కూడా గోత్రనామాలతో పూజ చేయించుకుంటారు. చూస్తున్నారా ఎంత నింపాదిగా నిలబడిందో ఆవు. తర్వాత పూజ చూసేయండి. नारिकेलफलं पदकल्पयान्त्रेण महानिवेदनं इष्टकार्यासि दुष्टरूपसात् विद्याप्राप्तिवशात्
శ్రీ మహాలక్ష్మీతాభ్యాన్ని మహానివేద సత్పర్హిం అనుగ్రహ సిద్ధిరస్తు శ్రీ మహాలక్ష్మీతాభ్యో నమః. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. श्रीभूदेवी श्रीसंकुमारसुताभ्यो नमः. पादकरणपूजान्तकुमारस्तोत्रान् महानिवेदनान्त्रिणम् इति आनन्दमहामङ्गलनीराय सत्पयामि. श्रीमहालक्ष्मीसुताभ्यो नमः. श्रीलक्ष्मीजनकस्वामी गोविन्द गोविन्द. ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా సరే స్వామివారిని పాదాల దగ్గర నుంచి పైదాకా చూడాలి అని చెప్తారు. ఇదండి వైకుంఠ ఏకాదశి రోజున మా ఊరి చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి అలంకరణ ఇంకా పూజ. చూసారు కదా గుళ్ళో వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.